కృపచూపు వాడవయ్యా, నీ పిల్లలకు కృపచూపు వాడవయ్యా. రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. పడదాం. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపా చూపు వాడవయ్యా, నీ పిల్లలకు కృపా చూపు వాడవయ్యా. ఆమేన్. కృపా చూపు వాడవయ్యా, నీ పిల్లలకు కృపా చూపు వాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరూ చెప్దాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపా చూపు వాడవయ్యా, నీ పిల్లలకు కృపా చూపు వాడవయ్యా. యేసయ్యా, కృపా చూపు వాడవయ్యా, నీ పిల్లలకు కృపా చూపు వాడవయ్యా. హల్లెలూయా. కాబట్టి మనకు స్వస్థత ఎక్కడ అని అంటే దేవుని నామంలోని. ప్రభు అంటారు, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత అనండి. స్వస్థత ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. దేవుడు పొందినటువంటి గాయముల దగ్గర ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన పొందినటువంటి గాయములలో స్వస్థత ఉంది. కాబట్టి మనము ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, చిక్కులు పెడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి దోషాన్ని విడిచిపెట్టినప్పుడు మనకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? కడుపులో నొప్పి ఉందా? బలహీనత ఉందా? తలలో నొప్పి ఉందా? అన్నీ కూడా ఈ యొక్క అపవాది ద్వారా, పాపము ద్వారా ఏర్పడినవే. శరీరంలో రుగ్మతలన్నీ కూడా ప్రయాసముతోనే. ఆదాము గారికి దేవుడు చెప్పారు, తినకూడని ఫలాన్ని నువ్వు తిన్నావు గనక, నీ భార్య మాట విన్నావు గనక. ఆదాము గారు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి మాట వినాలి చెప్పండి? చెప్పండి, ఎవరి మాట వినాలి మనం? ఆదాము గారు ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. కానీ దేవుడి మాట వినకుండా ఎవరి మాట విన్నారు? భార్య మాట వినడం ద్వారా మంచి చెడ్డులు తెలిసినాయి, శరీర కార్యాలు తెలిసినాయి. శరీర కార్యాలు తెలిసిన తర్వాత ఈ నేల శపించబడింది. ప్రయాసము అయిపోయింది బ్రతుకంతా. చెప్పండి, ప్రయాసం అయిపోయింది. ఈ ప్రయాసములోని, కష్టములోనే రోగాలు అనేటువంటివి వచ్చినాయి. అంతకుముందు రోగం లేదు మానవుడికి. అంతకుముందు ఏమి లేదు, రోగాలు లేవు. ఈ రోగాలు, రుగ్మతలు దేని ద్వారా వచ్చినాయి? పాపము ద్వారా. అంటే ఆజ్ఞాతిక్రమం అనండి ఒకసారి. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళిపోవడం ద్వారా రోగాలు అనేటువంటి వచ్చినాయి, బలహీనతలు అనేటువంటి వచ్చినాయి. చిన్న వయసులోనే అనేకమైనటువంటి రోగాలతో ఉన్నాం. హల్లెలూయా. చూడండి, చిన్న చిన్న పిల్లలకి గుండెల్లో హోల్ పడుతుంది, అంటే గుండెల్లో రంధ్రం పడుతుంది. చిన్న చిన్న పిల్లలకి బ్రెయిన్ ఆపరేషన్లు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకి షుగర్ వస్తుంది. చిన్న చిన్న పిల్లలకి బీపీ వస్తుంది, ఊబకాయం వస్తుంది, లావ్ అయిపోతున్నారు బాగా చిన్న చిన్న పిల్లలు. ఎందుకు ఇవి వస్తున్నాయి అని అంటే, ఒకటి పాపం వలన. హల్లెలూయా. అంటే పాపం అంటే దాని అర్థం ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించడం అనగా, మరలా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామో, దేవుని మార్గంలో నడుస్తున్నామో, దేవుని యొక్క మాటల్లోని దేవుని యొక్క మాధుర్యాన్ని, దేవుని మాటల ప్రకారం క్రియలు మనం చూపిస్తున్నామో, మరలా మనకు ఆరోగ్యం వచ్చును గాక, మరలా మనకు దీవెన వచ్చును గాక, మరలా మనకు మహిమ వచ్చును గాక. కాబట్టి కీర్తనల గ్రంథం 38:3 ఉన్నటువంటి మాట, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది.
దావీదు భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి కోపం వలన చెప్పాలి? ఎవరి కోపం వలన పోయింది? దేవుని కోపం వలన, మనం చేసినటువంటి పాపం వలన ఆరోగ్యం అనేటువంటిది లేదు. దీర్ఘాయుష్మాన్ భవ అంటారు చాలామంది. దేవుడు కూడా యుగయుగాలు జీవించాలని ఆదమవల్ని, మొదటి మానవుల్ని దీవించాడు. కానీ ఆ దీవెన వారు పోగొట్టుకున్నారు. దేవునికి ఏం తీసుకొచ్చారు అని అంటే కోపం తీసుకొచ్చారు. ఈ కోపం ద్వారా ఏమొస్తుంది చెప్పాలి? కోపం ద్వారా ఏమొస్తుందమ్మా? అనారోగ్యం వచ్చింది. కిందే ఉంది, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఎవరి పాపం? దావీదు గారు చేసినటువంటి పాపం. మన ఎముకల్లో స్వస్థత లేదంటే దానికి కలిగిన కారణం మనం చేసినటువంటి పాపము. అనగా మన తల్లిదండ్రులు కానీ పూర్వీకులు కానీ పితరులు కానీ దీని ద్వారా అనారోగ్య పరిస్థితులు అనేటువంటి ఏర్పడదు. కాబట్టి ఈ రోజు నుంచి మనకు ఆ యొక్క రోగాలన్నిటి నుంచి విడుదల వచ్చునుగా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గొప్ప ఆరోగ్యంతో మనం ఉండుదుముగా. దేవుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడండి మన దేవుడు. చెప్పండి, మనం ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. మొన్న పాప బ్లెస్సీ అనేటువంటి పాప ఖమ్మం, వాళ్ళది కిష్టారం, వాళ్ళది తెలంగాణ. మనకి ఫోన్లో ఇప్పుడు కూడా ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఆ పాపకి మరి వామిటింగ్స్ అని నాకు చెప్పారు. యాక్చువల్గా వామిటింగ్స్ అని చెప్పారు. వామిటింగ్స్ ఎందుకు అవుతాయంటే జనరల్గా అవుతున్నాయేమో వామిటింగ్స్ అని, వామిటింగ్స్ కోసం ప్రార్థన చేసి వాళ్ళ అమ్మగారు అందరి గురించి ప్రార్థన చేయించేది. పాపం వాళ్ళ అమ్మాయి గురించి ఎప్పుడు చేయించాల. మా అమ్మాయికి వామిటింగ్స్ అవుతున్నాయండి అని చెప్పింది. సరే వామిటింగ్స్ అంటే మామూలుగానే వామిటింగ్స్ అనుకో. ఒకరోజు నా అమ్మాయి ఏం చేసిందనంటే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఫోన్ లాక్కుని, అన్నయ్య నాకు వామిటింగ్స్ ఎందుకు వస్తున్నాయనంటే భోజనం అసలు వెళ్ళదన్నయ్య లోపలికి, మంచినీళ్ళు తాగినా అరగవు, టీ తీసుకున్నా, భోజనం ఏది తీసుకున్నా అరగదన్నయ్య, ఏది పడితే అది వామిటింగ్ అవుతుంది. అసలు వామిటింగ్ అవడానికి కారణం ఏంటమ్మా, ఎందుకు అవుతుంది, ఎప్పటి నుంచి అవుతుంది అని అంటే, నాకు దరిదాపుగా 10 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా అవుతుంది అన్నయ్య అన్నది. 10 సంవత్సరాల వయసు అప్పటి నుంచి అంటే ఇంచుమించు ఆ అమ్మాయికి ఇప్పుడు 16-17 సంవత్సరాలు ఉంటాయి. అంటే 7 సంవత్సరాల నుంచి. హల్లెలూయా. అయితే మరి ఆ వామిటింగ్స్ అవడానికి కలిగిన కారణం ఏంటంటే ఆ అమ్మాయికి మోషన్ అవ్వదంట. అసలు ప్రాబ్లం ఏంటంటే మోషన్ అవ్వదంట. మోషన్ అవ్వకపోతే ఇక లోపలికి ఆహారం ఎలా వెళ్తుంది? ఏ ఆహారం వెళ్ళినా ఈ పేగులు ఏం చేస్తాయి? బయటకు తోస్తాయి. ఎప్పుడైనా సరే పైనుంచి లోపలికి రావాలి, ఆ లోపలికి వెళ్ళింది అరగాలి, అరిగిన తర్వాత రక్తంలో కలవాలి, వేస్ట్ పదార్థం అంతా బయటకు రావాలి. రాకపోతే చాలా ప్రమాదం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. కాబట్టి సరైనటువంటి వారి వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళలేదు ఆమె. ఇక అలాగే వస్తుంది కదా, అందులో బయట ఫుడ్ బాగా తింటుందంట అమ్మాయి. అప్పుడు తినేదంట నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్లు కానీ, బిర్యానీలు కానీ, అవి తింటా ఉండడం ద్వారా మరి వేడి వలన దేని వలనో దరిదాపుగా 5 సంవత్సరాల నుంచి అవ్వట్లేదంట మోషన్. మరి ఎంత ప్రమాదం జరుగుద్ది? చాలా ప్రమాదం జరుగుద్ది. మనం ఏమనుకున్నాం, మామూలు వామిటింగ్స్ ఏమని. అప్పుడు హాస్పిటల్లో ఉన్న తర్వాత అప్పుడు చెప్తుంది, అయ్యా మా అమ్మాయికి ఇప్పటి నుంచో ఉందయ్యా పరిస్థితి అని. మరి అంతకాలం ఉన్నప్పుడు కొంచెం చూపించాలి కదమ్మా. చిన్నగా ఉన్నప్పుడే దానికి వైద్యం చేయడమో, వైద్యం కూడా దేవుడిచ్చిందే కదా. వైద్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చింది. ఒకసారి చెప్పా మీకు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసే ముందుగా క్రాస్ సింబల్ వేస్తారు వాళ్ళు, ఇంటూ అక్షరము. కాబట్టి ఈ వైద్యం కూడా దేవుడిచ్చింది, దాని ద్వారా తగ్గుతుంది కదమ్మా అని అంటే, ఆవిడ మరి స్తోమత లేకపోతే నిర్లక్ష్యం చేసో ఆర్ఎంపీ డాక్టర్లతో వైద్యం చేపిస్తుంది. వాళ్ళు అక్కడికి చెప్తున్నారు, పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి అమ్మా, మంచి హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి. తీసుకుని వెళ్తే కొన్ని టెస్టులు వారు చేస్తారు. చేసిన తర్వాత ఆ కడుపు అంతా క్లీన్ చేస్తారు. క్లీన్ అయిపోయిన తర్వాత మందులు వాడితే బాగానే ఉంటుందని చెప్పారు. తీసుకుని వెళ్ళింది, పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్ళింది. ఎప్పుడు తీసుకుని వెళ్ళిందంటే బాగా సీరియస్ అయిపోయింది. ప్రాబ్లం అయిన తర్వాత ఇక మనిషి సోయి లేకుండా కాళ్ళు చేతులన్నీ వణికిపోతున్నాయి, నిలబడలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ ఏర్పడిన తర్వాత పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్తే, పెద్ద హాస్పిటల్ అంటే డబ్బులున్న హాస్పిటల్ తీసుకుని వెళ్తే వాళ్ళు వేలు అడుగుతారుగా, చాలా ఎక్కువ అడుగుతారు. మరి వాళ్ళేమో లేనటువంటి పరిస్థితి. మళ్ళా ఏం చేసింది, అయ్యా అసలు అవేమీ జరగకూడదు, టెస్టులు ఏమీ చేయకూడదు, లోపల ఉన్నదంతా మరి క్లీన్ అయిపోవాలి, ప్రార్థన చేయండి అంటే 2 సార్లు ప్రార్థన చేసాం. 2 సార్లు కూడా క్లీన్ అయింది, బాగానే క్లీన్ అయింది. క్లీన్ అయిన తర్వాత మళ్ళా ఏదో కొంచెం తింటుంది అని అనుకుంటే మళ్ళీ ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంది.
అప్పుడు డాక్టర్లు చెప్పారు, అమ్మ సరైన వైద్యం జరగాలి అని అంటే, నా దగ్గర అంత స్తోమత లేదయా, ఇదిగో మీ హాస్పిటల్ అని చూపించండి, చిన్న ఆసుపత్రిలో చూపించడం ప్రారంభించి, ఇక వాళ్ళు చేతులు ఎత్తేసారు, మా దగ్గర ఆక్సిజన్ లేవు పెట్టడానికి, మా దగ్గర సెలైన్ క్యాన్లు పెట్టాలి, అవి కూడా లేవు, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి, తీసుకువెళ్ళలేకుండా అలాగలాగా ఆలస్యం చేశారు. తర్వాత ఇక పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి అప్పుడు తీసుకుని వెళ్ళాం. ఇక అప్పుడు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బోళంత మంది పేషెంట్లు ఉంటారు కనుక పెద్దగా పట్టించుకోరు. కాబట్టి పాపకి అలాగూ సీరియస్ అయిపోయి ఇక మరి ఆమె మరణించింది, చిన్న వయసులోనే మరణించింది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గమనించుకోండి, మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఏది పడితే తినకూడదు, ఏది పడితే అది ముట్టకూడదు, అన్నీ ఇష్టం కాదా అని తినేయకూడదు. కొంతమంది ఏ పదార్థం దొరికినా నోట్లో పెడతారు, హల్లెలూయా, అదొక అలవాటు ఉంటుంది. అది పాడైపోయింది అనేసరి టేస్ట్ చూసి తినేటప్పుడు పడేస్తారు, అదొక అలవాటు. కొంతమంది ఉడుకుతూ ఉండగానే తినేస్తూ ఉంటారు. అంటే తినే పదార్థాలు ఉంటాయి, తినకూడని పదార్థాలు ఉంటాయి. లేవి కాండం అంతా అదే కదా, మనకి కరోనా టైంలో మాట్లాడుకున్నాం. తినే పదార్థాలు ఉంటాయి, తినని పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం జంక్ ఫుడ్లు బాగా వచ్చేసినాయి కనుక, ఎందుకంటే మనం తినే పదార్థమే కెమికల్, మందులతో తయారవుతుంది, మనం తినేదంతా చెత్తే. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వాటిని తినాలి. ప్రార్థన చేసుకుని తిన్న తర్వాత నీకు అరగకపోతే అరిగేటువంటి దానికి వైద్యము ఖచ్చితంగా ప్రారంభించాలి. అక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుందో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీ దేహమే అనండి, నీ దేహమే దేవుని ఆలయం, నా దేహమే దేవుని ఆలయం. అందుకని దేహం శుభ్రంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. శుభ్రంగా స్నానం చేయాలి, మంచినీళ్ళు తాగాలి, ఉతికిన బట్టలు కట్టుకోవాలి, ఎటు వెళ్ళేదాన్ని అటు వెళ్ళిపోనివ్వాలి. ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలంలో చదువులు బాగా చదువు అనడం ద్వారా చాలా ఇబ్బందికి గురవుతున్నారు పిల్లలు కూడా. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు అని అంటే, వాళ్ళు మార్నింగ్ లెగిస్తారు, మార్నింగ్ లేవగానే కొంచెం అటు ఇటు తిరిగి మోషన్కి వెళ్ళాలి. కానీ మోషన్కి వెళ్ళి లోపలని వీళ్ళని రెడీ చేసి ఎక్కడ పంపించేయాలి, స్కూల్కి పంపించాలి. పక్కన టైం అయిపోతుంది, ఎందుకనంటే 8:15 కల్లా స్కూల్లో ఉండాలి. వీళ్ళు లేవడమే 7:30కి లేస్తారు, లేవగానే వెళ్ళలేరు కదా, పెద్దోళ్ళ పిల్లలు కదా వీళ్ళు, వెళ్ళలేరు. రెడీ చేసి స్కూల్కి పంపిస్తాం, స్కూల్కి పంపించిన తర్వాత అక్కడ టీచర్లకు భయపడి అక్కడేం వాష్రూమ్ పంపించగా, చిన్నపిల్లలు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అంటారు, ఎక్కడికన్నా వెళ్తే, అవునా కదా, పిల్లలేమో చెప్పలేరు. ఒక టీచర్ ఉంటారా, సరే ఒక టీచర్ పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో టీచర్ ఉంటారు, ఎరా బయటకు తిరుగుతున్నా అంటారు, అక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నాడు. దానివల్ల వాళ్ళు ఆపుకుని చాలా చాలా సతమతం అవుతున్నారు. మన పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అడిగాను, అమ్మ చదువు ఉంటే తర్వాత చెప్తురు కానీ చదువు పక్కన పెట్టండి, ముందు వాళ్ళకి ఆరోగ్యం కావాలి, ముందు అర్జెంటుగా వాళ్ళ వాష్రూమ్ వస్తే వాష్రూమ్ పంపించండి, వాళ్ళకి దాహం వేస్తే మంచినీళ్ళు పట్టించండి, వాళ్ళకి ఆకలి వేస్తే భోజనం పెట్టించండి. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు, అల్లరిగా ఉంటారు, అటు ఇటు తిరుగుతారు, ఎందుకో తిరుగుతున్నారు అని అనుకోవద్దు. ఒక తల్లిలా ప్రేమించండి, అప్పుడు పంపించండి అని అంటే అప్పుడు పంపించడాన్ని ప్రారంభించారు. కానీ వీళ్ళు వెళ్తున్నారని ఇంకా వెళతారని మళ్ళీ దాన్ని 2 రోజుల తర్వాత మళ్ళీ స్టాప్ చేసి, అసలు బయటికి వెళ్ళకూడదు, కదలకూడదు, మెదలకూడదు, చదువుతూనే ఉండాలని ప్రస్తుత చదువుల ద్వారా, ప్రస్తుతం ఉన్నటువంటి బిజీ లైఫ్ల ద్వారా, ప్రయాణాల ద్వారా చాలామంది వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారండి. చాలా మంది స్త్రీలు అయితే మరీ దారుణం, చెప్పక్కర్లేదు. కానీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్, ప్రయాణం చేయాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా పని చేసుకోవాలన్నా ప్రతి ప్రాబ్లమే. హల్లెలూయా. దీని ద్వారా ఆయుష్ తగ్గిపోతుంది, దీని ద్వారా మరణానికి గురవుతాం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఏదో అంటారు కదా, బతుకుంటే బలిసాకైనా తినొచ్చా అంటారు కదా, సామెత ఉందా లేదా? కాబట్టి ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే మన దేహం దేవాలయం. ఎవరి దేవాలయం? దేవుని దేవాలయం. ఎప్పుడు దేవుని దేవాలయం? నీకు ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు దేవుని ఆరాధించగలుగుతావు, ఇలా కూర్చోగలుగుతావు. నీకు అనారోగ్యం ఉంటే ఆరాధన చేయగలుగుతావా? చెప్పాలి. రోగం ఉంటే ఆరాధన చేయగలుగుతావా? షుగర్ ఉంటే, బీపీ ఉంటే ఆ రోగంతో ఏడవడం సరిపోద్ది తప్ప బాధపడడం సరిపోద్ది. నీ దుఃఖమంతా ఆ యొక్క సంవత్సరాల్లో కలిసిపోతే ఆ ఏడుపుతోనే జీవితం సాగిపోద్దాం కనుక ఆరోగ్యంగా ఉండలేవు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుందరు గాక. హల్లెలూయా. కడుపు క్లీన్ అవ్వడానికి ఎన్ని పదార్థాలు ఉన్నాయి, అన్ని పదార్థాలు. ఇది వరకు కడుపు క్లీన్ చేయడానికి ప్రత్యేకంగా ఒక రోజు ఉండేదండి.
మా చిన్నప్పుడు ఆముదం అది కాసేసి ఫుల్గా ఒక రోజుని పండగలు వచ్చినాయి అని అంటే, సంక్రాంతి వచ్చినా, దీపావళి వచ్చినా, ఇక ఏ పండుగ వచ్చినా సెలవులు ఇచ్చారంటే ఇక ఇదే పని. పొయ్యి మీద ఏదో కాతుంది అని అక్కడి నుంచి పారిపోవాలి. మా స్టైల్ అలాగ ఉండేది. ఏదో ఉడకబెడతా ఉండేది. చింతపండు ఒకటి రెడీ చేస్తూ ఉండేవారు పక్కన పెట్టి. ఉడకబెడుతుంటే అదేదో వాసన వస్తూ ఉండేది. ఏంటో వాసన వస్తుందని అంటే, పొద్దున్న లేకనే అయిపోయామరా మేము అనుకుని ఈ కాళ్ళు, చేతులు, తల అన్ని పట్టుకుని బలవంతంగా పోసేసేవారు. ఆముదం తెలుసు కదా, బలవంతంగా పోసేసేవారు. అది తాగితేనే తప్ప ఎక్కడికి వెళ్తాం లేదు. ఎంత దూరం పరిగెట్టినా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అడిగి పోయాల్సిందే. ఆ రోజంతా బయట ఉండాల్సిందే, లోపలికి రావడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ రోజంతాడు పనిలో ఉంటాడు, వెళ్ళే పనిలో ఉంటాడు. హల్లెలూయా. అసలు లోపలికి అడుగు పెట్టాడో మళ్ళీ పరిగెడతామే, లోపలికి అడుగు పెట్టాడో మళ్ళీ పరిగెడతాం. హల్లెలూయా. ఆ రోజు ప్రత్యేకంగా దాని మీద ఉండేవారు. ఇప్పుడు తల్లులు ఎవరో కూడా దాన్ని పట్టించుకోవట్లా, అస్సలు పట్టించుకోవట్లా. పెద్దవాళ్ళేమో బిజీ లైఫ్లో వదిలిపెట్టేస్తున్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈరోజు తైలాభిషేక పండుగ రోజున దేవుడు మాట్లాడేది ఏంటంటే, నీ దేహం దేవుని ఆలయం అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన దేహం ఏంటంట? నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. చప్పట్లు కొడుతూ, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పాడదాం. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా. ఆమేన్. కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా. హల్లెలూయా. కాబట్టి మనం ఆజ్ఞను అతిక్రమించడం బట్టి ప్రయాసం అనేటువంటిది వచ్చింది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినాలన్నీ ఆహారం తింటాం. ప్రయాసం, ఆహారం కోసం పరుగులు పెట్టాలి. ఒకవేళ ఆహారం తింటే మళ్ళీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ రోగాలు, రుగ్మతలు, శరీరంలో బలహీనతలు పాపం ద్వారా వచ్చినాయి. అందుకని దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, నీళ్లు త్రాగేటప్పుడు ప్రార్థన చేయాలి, వంట చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, చేతులు ఉంచి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ శక్తి కొరకు, ప్రభావం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందులోనికి జీవం రావాలి. ఆ ఆహారంలో జీవం ఉంటే నీ జీర్ణక్రియ చాలా బాగుంటుంది. ఆహారంలో జీవం ఉంటే, చూడండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్లు అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఏమని అడుగుతారనంటే, మీకు మోషన్ బాగానే అవుతుందా, యూరిన్ అవుతుందా, స్మెల్ ఏమన్నా వస్తుందా, ఆకలి బాగా అవుతుందా, తలనొప్పి ఏమైనా వస్తుందా, నడువు నొప్పి ఏమైనా వస్తుందా. ఒకటి, ఆహారం సరిగ్గా తినకపోతే చాలా రుగ్మతలు వస్తాయి. అది బయటికి వెళ్ళకపోతే చాలా రుగ్మతలు వస్తాయి. కాబట్టి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, మైండ్ క్లీన్గా ఉంచుకున్నప్పుడు నీకు సంపూర్ణ ఆరోగ్యం వచ్చును గాక. ఆయన పొందినటువంటి గాయముల చేత, అంటే ఈ దోషమంతా తీసివేయాలని
నీవు రుగ్మతతో ఉండకూడదని, నీవు పాపభారముతో ఉండకూడదని, నువ్వు అనారోగ్య పరిస్థితిలో ఉండకూడదని, నువ్వు వేదనతో ఉండకూడదని, నువ్వు దుఃఖంతో ఉండకూడదని, నువ్వు షుగర్ బీపీలతో ఉండకూడదని, క్యాన్సర్ ఎయిడ్స్ రోగాలతో ఉండకూడదని, ఆ శ్రమలన్నిటిని, ఆ బాధలన్నిటిని, ఆ దుఃఖం అంతటిని కూడా, ఆ వేదనంతా కూడా ఆయన మీద వేసుకున్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందండి. గమనించుకోండి, కావాలంటే ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన, చాలా ఆరోగ్యంగా ఉంటారు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, చెప్పుకోలేనటువంటి ప్రాబ్లం, దేవుని సన్నిధానంలో గోజులాడండి, అరవండి, ఏడవండి, ప్రార్థన చేయండి, అయ్యా నా పరిస్థితి. ఎందుకంటే డాక్టర్లు వాళ్ళు ముందు టెస్ట్కి కొన్ని ప్రాథమికమైన మందులు ఇస్తారు, తర్వాత అవి తగ్గలేదయ్యా అన్నప్పుడు మళ్ళీ వాటిని మార్చడానికి వాళ్ళకు పరీక్షలు చేస్తారు. వాళ్ళు పరీక్షించిన తర్వాత 2-3 నెలలు పరీక్షిస్తేనే కానీ నీ మీద ఒక ఆలోచన, ఒక ఐడియా అనేటువంటిది రాదు డాక్టర్లకి. కానీ దేవునికి నిన్ను గురించి సమస్తము తెలుసు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ మానసిక సంబంధం ఒత్తిడితో బాధపడుతున్నావో, ఏ ఇబ్బందితో బాధపడుతున్నావో నీకు సమస్తము తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అడుగుతున్నటువంటి మాట, అమ్మా నువ్వు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి. హల్లెలూయా. నీవు దీర్ఘాయుష్తో ఉండాలి, నీవు జీవించే సంవత్సరములు అధికమవ్వాలి. ఆదాము గారు 930 సంవత్సరాలు బ్రతికారు. మెతూషేల గారు 969 సంవత్సరాలు బ్రతికారు. హేరోదు గారు 989 సంవత్సరాలు బ్రతికారు. ఆ కాలంలో ఎక్కువ ఆయుష్ ఉండేది, పాపం తక్కువ ఉండేది. అలాగ పెరగ్గా ఇప్పుడు పాపం ఎక్కువైపోయింది, ఆయుష్ తగ్గిపోయింది. స్తోత్రం చెప్పండి. పాపం ఎక్కువైపోయింది, ఆయుష్ తగ్గిపోయింది. గర్భంలోనే చనిపోతున్నారండి, కొంచెం ఎదగగానే చనిపోతున్నారు. మనము కూడా సరైనటువంటి జీవితం అనుభవించకుండానే మన ప్రయాస అంతా కూడా ఏమైపోతుంది, ఆయాసము. చెప్పండి అమ్మా, అలా చూస్తారండి. ఎవరికి ఇష్టం లేదా, వాక్యం ఇష్టం లేదా చెప్పండి. చదువుదాం కీర్తనల గ్రంథం. ఎక్కడుంది అది? 90వ కీర్తన. తీయండి 90వ కీర్తన 10వ వచనం. 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోవుదుము. హల్లెలూయా. మన వైభవం ఏంటి చెప్పండి? ఆయాసం దుఃఖంతోనే ఉన్నామండి. కానీ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతుంది, అమ్మ నువ్వు ఆయాసంతో ఉండకూడదు, నువ్వు దుఃఖంతో ఉండకూడదు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి. ఎందుకంటే నీ దేహం దేవాలయము. నీ దేహం ఏంటి? దేవాలయము. నీకు ఏ రోగం ఉండకూడదు, ఏ బలహీనత ఉండకూడదు, ఏ అనారోగ్య పరిస్థితులు ఉండకూడదు. అందుకని ఆయన గాయములు పొందారు, ఆయన శ్రమ నొందబడ్డారు, ఆయన ఇబ్బందులు పడ్డారు. ఎందుకని? కొరట దెబ్బలు తిన్నారంటే మన కొరకు. మనకు పాప నియమం అనేటువంటిది పోవాలి. పాప నియమం పోయినటువంటి రోజున స్వస్థత నియమం వచ్చును గాక. బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. అందరూ చెప్తాం. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పాడదాం. నిన్ను మాత్రమే
నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా యేసయ్యా, కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదట చేసిన పని ఏంటంటే రోగాలను స్వస్థపరచడం. ఆమేన్ చెప్పండి. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ముందు, దేవుని గురించి చెప్పడానికి ముందు ఆయన చేసిన పని ఏంటంటే రోగాల నుంచి విడుదల. ఆయన దగ్గరికి అనేక మంది రోగులు వచ్చారు. మగవారు, చెవిటివారు, చాంద్రోగం కలిగిన వారు, దెయ్యాలు పట్టిన వారు, చనిపోయిన వారు, పక్షవాయువు కలిగిన వారు, ఏమంటే అనేక మంది రోగులు వచ్చారు. రోగులందరికీ వైద్యం చేసాడా లేదా ఆయన? స్తోత్రం చెప్పండి ఒకసారి. రోగులందరికీ వైద్యం చేసాడా లేదా? కాబట్టి ఎందుకనంటే ప్రతి మనిషి ఎలా ఉండాలి? ఆరోగ్యంతో ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆరోగ్యం ఎక్కడుంది? ఆయన పొందినటువంటి గాయముల దగ్గర ఉంది. ఆరోగ్యం ఎక్కడుంది? దేవుని సన్నిధానంలో ఉంది. ఆరోగ్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఆరోగ్యం ఎక్కడుంది? ఆరోగ్యం ఎక్కడుంది? చెప్పాలి. ఆరోగ్యం ఎక్కడుంది? దేవుని సన్నిధానంలో, దేవుడిచ్చేటువంటి వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఏమంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, చదువుదని చూడండి. 22వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. 22వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదని చూడండి. అంటే ఏమి నది అని అంటే మొదటి నుంచి చదివితే జీవజలముల నది అనండి ఒకసారి. 22 అధ్యాయం మొదటి నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. మొదటి నుంచి. స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని రాజ్యములో కూడా జీవవృక్షం ఉన్నది. ఆ జీవవృక్షం ఎక్కడ ఉన్నదంటే ఒక జీవజల నది ఉన్నది. ఆ జీవజల నది, ఆ నదిలో ఉన్నటువంటి నీరు స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఆకులు స్వస్థపరుస్తున్నాయి, ఆ ఫలాలు స్వస్థపరుస్తున్నాయి. దేహ సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత, మానసిక సంబంధమైన స్వస్థత, అన్ని స్వస్థతలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, చదువుదాం 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. హల్లెలూయా. శాపగ్రస్తమైనది మన మీద ఉండకూడదండి. మనం ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు శాపగ్రస్తమైనది ఏది మనకు ఉండదు. హల్లెలూయా. ఉండకూడదు కూడా. ఆమేన్ చెప్పండి. ఉండకూడదు కూడా. ఏమండి, మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు బ్రతికాడు. మోకాళ్ళ నొప్పులు లేవు, ఇంకా కళ్ళకు చూపు మందం తగ్గలేదు, ఎముకలకు సత్వ తగ్గల. సీనాయి పర్వతం మీదకి 8 సార్లు ఎక్కి దిగి వచ్చాడంట ఆయన. ఎన్నిసార్లు? 8 సార్లు ఎక్కి దిగి వచ్చాడు. ఎవరు? మోషే గారు. ఏ వయసులో? 120 సంవత్సరాల వయసులో. కళ్ళజోడు లేదు ఆయనకి. మోకాళ్ళ నొప్పులు బాబా అని కర్ర ఏం పట్టుకోలేదు ఆయన. ఆ కర్ర ఉన్నదేమో గొర్రెలు కాయడానికి ఆ కర్ర పట్టుకున్నాడే తప్ప ఆయన ముసలివాడని కర్ర పట్టుకోలే. ఆయన అంటాడు, ఏం తగ్గలేదంటే ఎముకల్లో సత్తువు తగ్గలేదు ఆయనకి. అలాగే ప్రభా మళ్ళీ రమ్మంటావా, నేను వస్తా. ఎందుకంటే అంత శక్తిని, అంత బలాన్ని, అంత జీవాన్ని మోషే గారికి ఇచ్చారు. పన్ను కూడా ఊడలేదు ఆయనకి. సూదిలో దారం కూడా పెట్టగలడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలకి ఏమండి, ఒక సూది దారం ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తే ఇటు పెట్ట, అటు పెట్ట, ఇటు పెట్ట, ఇటు పెట్ట, ఇది నా వల్ల అవ్వట్లేదు, ఇక్కడ చీకటిగా ఉంది, ఇక్కడ లైటింగ్ లేదు, ఇక్కడేమో నువ్వు అడ్డు వచ్చావు అని చెప్తారు. హల్లెలూయా. పెట్టమని చూడండి, ఒకళ్ళు కూడా పెట్టలేరు.
కానీ మోషే గారికి ఏం తగ్గలేదు, మందం, కన్ను యొక్క చూపులు మందగిల్లలేదు, ఎముకల్లో సత్వ తగ్గలేదు. హల్లెలూయా. మనం కూడా అలాగ మారిపోవాలి. ఎప్పుడు ఉంటామంటే దేవుని సన్నిధానంలో ఉన్నాడు మోషే గారు. ఎన్ని 40 చేశాడు, 2 40 చేశాడు ఆయన. అంటే 80 దినాలు దేవుని సన్నిధానంలో మంచినీళ్ళు త్రాగకుండా, ఆహారం తీసుకోకుండా, మనం 1 గంట మంచినీళ్ళు తీసుకోకుండా, ఆహారం తీసుకోకుండా ఉంటే ఈ పాస్టర్ గారు ఎప్పుడు వదులుతాడో ఏంటో. జనాలేమో ఎవరో లేరు. ఇక్కడికి వచ్చి నేను వీళ్ళొస్తారు అనుకుని ఎవరు రాను. హల్లెలూయా. కూర్చుంటే కాళ్ళు తిమ్మురులు వచ్చేస్తున్నాయి, నడుము తిమ్మురు వచ్చేస్తుంది, నేను ఇక కూర్చోలేను. కుర్చీలు కూడా ఉన్నాయి కానీ పైన కూర్చుంటే ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి 1 గంట కూడా ఉండలే. మోషే గారు ఎన్ని దినాలు ఉన్నారు చెప్పాలి? ఎన్ని దినాలు ఉన్నారు? 80 దినాలు ఉన్నారు. చాలామంది 40 దినాలే గుర్తుంటాయి కానీ 240 గుర్తుండదు. 80 దినాలు ఉన్నారు ఆయన. హల్లెలూయా. 80 దినాలు ఆహారం లేదు ఆయనకి, నీరు లేదు. 1 అరగంట టిఫిన్ లేట్ అయితే మనం న్యూస్ పేపర్లో చూసాం, డెలివరీ బాయ్కి ఆర్డర్ ఇచ్చిందంట స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే టిఫిను అరగంట లేటుగా తీసుకొచ్చాడంట. ఎంత? అరగంట లేటుగా తీసుకొచ్చే ఆడి టిఫిన్ ఆడి ముఖం మీద కొట్టిందంట. ఎందుకని? అరగంట లేట్ అయిపోయింది, లోపల ఎలకర పరిగెట్టేస్తున్నాయి, పడిపోవాలి, ఏదోటి పడిపోవాలి. అలా పడలేదు. అందుకని ఆ డెలివరీ బాయ్ మీదే ఆ పొట్లాన్ని తీసుకొచ్చి కొట్టిందంట. అంటే ఆకలికి తట్టుకోలేము, చెప్పండి అమ్మా, దేనికి తట్టుకోలేము. అంత అడావిడిగా అయిపోవాలి. హల్లెలూయా. ఉడుకుతుండగానే అయిపోవాలి. నాన్నగారు వెళ్తకుండానే అయిపోవాలి. ఎంతసేపు వెళ్తుందండి బస్సు, ఈ బస్ డ్రైవర్ ఏమన్నా ముసలోడా ఏంటని ఆడు చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కగానే అక్కడ దిగిపోవాలి ఏలూరులో, అదేదో ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అవుతారు. హల్లెలూయా. అంత స్పీడు. కుక్కర్లు ఎలా పెట్టగానే అయిపోవాలి, కూర ఎలా పెట్టగానే అయిపోవాలి. ఎంతసేపు వండుతావు? వండలేదా? ఆకలేసేస్తుంది. ఎంతసేపు వండుతావు? ఎంతసేపు ఉడకనే, అక్కడ ఉడుకుద్ది కదా, ఉడకనివ్వకుండానే. కంగారు అనమాట. కంగారు మనుషులు ఇప్పుడు అంతాను. మా ఆయన వెళ్ళాడు ఇంకా రాలా, ఎటు వెళ్ళిపోయాడు. మా ఆవిడ వెళ్ళింది ఇంకా రాలా, ఎటు వెళ్ళిపోయిందో. అనుమానం, పెనుపోతాం, గొడవలు, కక్షలు, కార్పణ్యాలు. హల్లెలూయా. అప్పుడు దేవుడి ఉదయ కాలంలో తెలియపరుస్తున్నది ఏమిటి అంటే, అమ్మ నువ్వు స్వస్థత పొందుకో, నువ్వు ఆరోగ్యంగా ఉండు, ఆరోగ్యంగా ఉన్న ఆహారమే నువ్వు తిను, ఇక వేరే ఆహారం తినొద్దు. ఇది ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. నీకు ఏ ఆహారం పడుతుందో ఆహారమే తిను, పడని ఆహారం తినొద్దు. కొంతమంది పడని ఆహారం కూడా ప్రెస్టేజ్ కోసం తింటారు. తిన్న తర్వాత మూతేమో అలాగైపోద్ది, ఎలర్జీలు వస్తాయి కొంతమందికి. అందరికి అన్ని ఆహారాలు పడవండి కదా. కొంతమంది వంకాయ పడదు, కొంతమందికి బెండకాయ పడదు, కొంతమందికి అరటికాయ పడదు, కొంతమందికి చేపలు పడవు, కొంతమందికి చికెన్ పడదు. మన శరీరానికి ఏ ఆహారం పడుద్దో ఆహారమే కొంచెం తిందుము గాక, లేదు దాన్ని కొంచెం ఎక్కువ తిందుము గాక. అన్ని పదార్థాలు తినేసి మనం ఎలర్జీలు, బీపీలు, షుగర్లు ఏమీ తెచ్చుకోకుందుము గాక. హల్లెలూయా. కాబట్టి మనకు పడనటువంటి పదార్థాలని పక్కన పెట్టివేదుము గాక. ఏది తింటావో అదే తిందుము గాక. ఎవరినో చూసి, అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా చేసుకోకుందుము గాక. ఎందుకంటే దేవుడు ఏం కోరుతున్నాడంటే నీ దేహానికి స్వస్థత ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నన్ను ఆరాధన చేస్తావు, అప్పుడు మాత్రమే నన్ను స్తుతిస్తావు, అప్పుడు మాత్రమే నా నామాన్ని ఘనపరుస్తావు అని దేవుడు అంటున్నాడు. రోగంతో ఉంటే తిట్టుకుంటా ఉంటాం. హల్లెలూయా. అంతే కదా, రోగంతో ఉంటే తిట్టుకుంటా ఉంటామా లేదా? దేవుడిని ఆరాధన చేస్తామా? దేవుడిని స్తుతిస్తామా? నాకు నడు నొప్పి, దేవుడు ఎక్కడ తగ్గించాడు, తగ్గించమని చెప్పు, అప్పుడు వస్తానంటారు. నాకు గుండె నొప్పి తగ్గించమని చెప్పు అంటాం. కాబట్టి దేవుడు అంటున్న మాట, నీకు ఆరోగ్యం ఉండును గాక. శాపగ్రస్తం అయినది ఏది కూడా నీ శరీరంలో ఉండడానికి వీల్లేదు. శాపగ్రస్తమైనది ఏది కూడా నీ ఒంటిలో ఉండడానికి వీల్లేదు. అపవాది ద్వారా, ఒకటి పాపం ద్వారా రోగాలు వస్తాయి, రెండవది ఆజ్ఞలు అతిక్రమించడం ద్వారా పాపాలు వస్తాయి, రోగాలు వస్తాయి. లోక సంబంధమైన పదార్థం ఏది పడితే తినడం ద్వారా రోగాలు వస్తాయి. నాలుగవది అపవాది ద్వారా కూడా రోగాలు వస్తాయి. దెయ్యాలు పట్టిన వారు ఉన్నారు, దెయ్యాలు పట్టిన వారికి దేవుని విడుదలిచ్చారు. హల్లెలూయా. నడు నొప్పితో ఒక ఆమె ఉందంట 18 సంవత్సరాల నుంచి. ఒక ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి నడు నొప్పితో వంగిపోయి ఉన్నదంట. ఆమె గూని వచ్చేసి వంగిపోయి ఉంది. అందరూ అనుకుంటున్నారు సరిగ్గా వైద్యం చేయించుకోవచ్చు కదా పెద్దమ్మ అంటున్నారు. వైద్యం చేయించుకోవచ్చు కదా అన్నారు. ఏసీ అక్కడికి రాగానే ఆమెలో ఉన్నటువంటి దెయ్యాన్ని యేసు నామములో అన్నాడు, పోయింది. హల్లెలూయా. కాబట్టి దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆమె స్ట్రైట్గా నిలబడింది. అంటే నడువు నొప్పికి, మోకాళ్ళ నొప్పులకి, కొన్ని రోగాలకి దెయ్యాలు కూడా ఉంటాయి. హల్లెలూయా. ఈ దెయ్యములు విడుదల వచ్చినప్పుడు నీకు
ఆ ఒక రోగము నుంచి విడుదల వచ్చును గాక. హల్లెలూయా. స్వస్థత వచ్చును గాక, దీవెన వచ్చును గాక, మహిమ చేత నింపబడును గాక. హల్లెలూయా. కాబట్టి మనకు ఆరోగ్యం రావాలి. ఇప్పుడు మనం ఆరోగ్య విషయంలో స్వస్థత పొందుకొందుము గాక, దీవెన పొందుకొందుము గాక, విడుదల పొందుకొందుము గాక. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. పడదాం. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపా చూపు. అందరూ కూడా. నీ పిల్లలకు కృపా చూపు వాడవయ్యా యేసయ్యా, కృపా చూపు వాడవయ్యా. నీ పిల్లలకు కృపా చూపు వాడవయ్యా, సమకూర్చువాడవయ్యా. నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరూ నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్య విషయంలో దేవుని పొందుకుందాం. అటువంటి కృపా ధన్యత మనందరికీ దేవుడు సెలవిచ్చును గాక. గొప్ప ఆరోగ్యం చేత నింపును గాక. ఈ రోజు వచ్చిన వారు ప్రతి విధమైన రోగం నుంచి విడుదల పొందుకొందురు గాక, క్షేమముగా ఉండుదురు గాక, దేవుని మహిమ చేత నింపబడుదురు గాక. ఆమేన్. కానుకలు పట్టుకుందాం. ఒకటి రెండు పూజ. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా